హలో ఫ్రెండ్స్, ఈరోజు మీకోసం క్రిస్పీగా ఉండే పీనట్ చిక్కీ అనేది ప్రిపేర్ చేశానండి. చూసారా సౌండ్ ఎలా వచ్చిందో? చాలా బాగా వచ్చిందండి టేస్ట్ నాకైతే. మీరు కూడా మీ ఇంట్లో ఇప్పుడే చూసి ట్రై చేసేయండి. చూసారా కలర్ఫుల్గా ఎంత బాగుందో? చేసేద్దామా రండి వీడియోలోకి. హలో గాయ్స్, ఈరోజు మీకోసం పల్లీ చెక్కీ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. చేద్దామా? ఫస్ట్ ముందుగా పచ్చి పల్లీని తీసుకోవాలి. దాని తర్వాత స్టవ్ మీద పెట్టుకోవాలి. కడాయి పెట్టేసుకుందామా. ముందు స్టవ్ పైన కళాయి పెట్టుకోవాలండి. మీకు మెజర్మెంట్తో చెప్పాలి అంటే ఆ కప్పుతోటి 4 కప్పులు పల్లీలను తీసుకున్నానండి. నేనైతే పల్లీలను కళాయిలో వేయాలండి. పల్లీలు బాగా రోస్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. బాగా ఫ్రై చేసుకోవాలండి పల్లీలన్నిటినీ. వన్స్ రోస్ట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. పల్లీలను బాగా చల్లారనివ్వాలండి. పల్లీలు బాగా చల్లారిన తర్వాత పైన వీడియోలో చూపించే విధంగా చేసుకోవాలండి. పల్లీలను బాగా రఫ్ చేసుకుంటే పొట్టు మొత్తం పోతుందండి. పల్లీలు మొత్తం అన్నిటికీ పొట్టుపోయేంత వరకు చేసుకోవాలండి. పైన చూపిస్తున్నాను కదా వీడియోలో, అదే విధంగా. ఇప్పుడు పల్లీలను పక్కన పెట్టుకోండి ఒక 5 మినిట్స్ అనేది. ఇప్పుడు పల్లీ చెక్కీకి మెయిన్ పాకం అండి. పాకం అనేది ఎంత పర్ఫెక్ట్గా వస్తే అంత బాగా చెక్కీ అనేది వస్తుంది. పాకం అనేది పర్ఫెక్ట్గా వస్తే చెక్కీ కూడా అంత పర్ఫెక్ట్గా ఉంటుందండి. పాకం కోసం ఒక బౌల్ తీసుకోవాలండి. బెల్లం యాడ్ చేసి కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలండి. బెల్లాన్ని మెల్ట్ చేసి మంచి పాకం వచ్చే వరకు కలుపుకోవాలండి. బెల్లాన్ని బాగా కలిపి పర్ఫెక్ట్గా పాకం వచ్చే వరకు కలుపుకోవాలండి. పాకం అనేది బాగా తిక్కుగా అయిన తర్వాత ఒక బౌల్లో వాటర్ తీసుకొని వాటర్లో బెల్లం అనేది యాడ్ చేసుకోవాలండి. ఆ పాకం అనేది పైన చూపించే విధంగా మనకి గట్టిగా ఉండాలండి. సౌండ్ చూసారా వస్తుంది? అదేవిధంగా మనం బౌల్లో కొడితే సౌండ్ అనేది రావాలండి. అలా అయితే మన పాకం అనేది పర్ఫెక్ట్గా వచ్చిందనేది మనకు తెలుస్తుందండి. పాకాన్ని బాగా కలుపుకొని ముందుగా ప్రిపేర్ చేసుకుని ఉంచుకున్న పల్లీలనేది యాడ్ చేసుకోవాలండి. కొంచెం పల్లీలని యాడ్ చేసుకోవాలండి. పాకం అనేది పల్లీకి బాగా పట్టేలాగా కలుపుకోవాలండి. బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు వీడియోలో చూపించే విధంగా మిక్స్ చేసుకోవాలండి. బాగా స్లోగా కలుపుకోవాలండి. స్టవ్ అనేది సిమ్లోనే పెట్టుకోండి, హైలో పెట్టుకోవద్దండి. హైలో పెట్టుకోవడం వల్ల అడుగు అనేది మాడుతుంది. సిమ్లో పెట్టుకుంటే మనకు అడుగు అనేది మాడదండి. బాగా మిక్స్ చేసుకోవాలండి. పైన వీడియోలో చూపించే విధంగా మిక్స్ చేసుకోవాలి. బాగా కలుపుకోవాలండి. గట్టిగా ఉంది. అవునండి, పల్లీ చెక్కీ అనేది ఓన్లీ రుచికరంగా ఉండేదే కాదండి. దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయండి. దీనివల్ల ఐరన్ వస్తుంది, ప్రోటీన్ వస్తుందండి. పల్లీ చెక్కీ వల్ల ఆ డే మొత్తం ఎనర్జీగా కూడా ఉంటామండి. ఇవి చాలామంది ప్రెగ్నెన్సీ లేడీస్ కూడా తింటారండి ఈ పల్లీ చెక్కీ అనేది. ఎందుకంటే ఇందులో ఐరన్ ఉంటుంది కాబట్టి. ఇది రోజుకి ఒక 2 నుంచి 3 వరకు తీసుకోవచ్చండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూడండి ఎంత బాగా వచ్చిందో నాకు పల్లీలు. బాగా కలుపుకోవాలండి. ఈ సిమ్లోనే ఉంచాలి స్టవ్ అనేది. మళ్ళీ స్టవ్ ఆఫ్ చేస్తే దగ్గరగా అయిపోతుంది. స్టవ్ ఆఫ్ చేయకూడదు, మన సిమ్లో పెట్టుకుని కలుపుకోవాలండి. ఇది బాగా కలిసిన తర్వాత సైడ్కి పెట్టుకోవాలండి. చల్లనివ్వకూడదు, సిమ్లోనే పెట్టుకోవాలి. ఈ వీడియోలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎందుకంటే నేను కూడా న్యూగా స్టార్ట్ చేశానండి ఛానల్ అనేది. ఎడిటింగ్ కూడా నాకైతే రాదు. అలా ట్రై చేస్తున్నానండి. ఒకదానికి ఒకటి యాడ్ చేశాను అంతే. ఎఫెక్ట్స్ అవేమీ యాడ్ చేయలేదు నేనైతే. ఒక ప్లేట్ తీసుకొని నెయ్యి అనేది అప్లై చేసుకోవాలండి. నెయ్యి అప్లై చేసిన తర్వాత ప్లేట్లో ముందుగా ప్రిపేర్ చేసుకొని ఉంచుకున్న
చెక్కిని ఆ ప్లేట్లో వేసుకోవాలండి. కింద మనం నెయ్యి అనేది అప్లై చేసాం కాబట్టి అది అనేది అంటదండి. నెయ్యి వేయడం వల్ల ఏంటంటే కిందన అంటకుండా ఉంటుంది ప్లేట్కి. ప్లేట్లో అలా స్ప్రెడ్ చేసుకోవాలండి వేసిన తర్వాత, లేదంటే గట్టి పడిపోతుంది. అలా కొంచెంసేపు ఆగిన తర్వాత పీసెస్గా కట్ చేసుకోవచ్చండి. ఇది ఇలాంటి హోమ్ మేడ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏవైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే ఫాలో అవ్వండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. బై బాయ్.